మనకి లేడీస్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వేడి చేసి ఏదో యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఎక్కువ రాదు, కానీ ఏదో అర్జెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఫీలింగ్. సో ఇలాంటప్పుడు మళ్ళీనేమో లోపల గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంత ఇట్లా కూడా అవుతుంటుంది. వైట్ డిశ్చార్జ్ లేదా రెడ్ కలర్వే లంప్స్లా పడుతూ ఉంటాయి కదా ఒక్కోసారి. సో ఇట్లా ప్రతిదానికి గిలోయి అని చెప్పి తిప్పతీగ పేరున్నారా, అమృతవల్లి అంటారు. దాని కాడని బాగా చితకొట్టి నీళ్ళల్లో మసలు పెట్టి ఒక 100 ml వాటర్ 50 ml అయిన తర్వాత దాంట్లో తేనె కలుపుకొని తాగొచ్చు చల్లారాక, టీ లాగా. అదొక మోడల్. మేము అవన్నీ చేయలేము, అది చేదుకుంటాయి కదా, తాగలేము అనుకుంటే ఇట్లా ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది గిలోయి అని. గిలోయి గన్బట్టి అని ఆయుర్వేదం షాపుల్లో ఉంటుంది. ప్రతి కంపెనీలోనూ ఈ పేరే ఉంటుంది. పతంజలి తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన కంపెనీకి వెళ్ళిపోవచ్చు. ఆయుర్వేదం దాంట్లో గిలోయి అంటే కామన్ ఇంక ఇది. సో ఫార్ములా ఇదే అని అద్భుతంగా పనిచేస్తుంది. ఏ నొప్పుల కంటే మనకి డేట్కి ముందు కాళ్ళు జిమ్ అని లాగడం, వెనక నుంచి లాగడం, ముందు నుంచి లాగడం, కాళ్ళు ఏదో ఒకటి వీక్నెస్, లోయర్ బాడీలో వీక్నెస్ ఉంటుంది అన్నిటికీ. ఇక ఇది అది అని లేదు. లేదా మనకు ఒక్కోసారి ఏదో ఇన్ఫెక్షన్ లోపల వస్తున్నప్పుడే మనకి ముందే జ్వరం వచ్చినట్టు ఫీలింగు ఒక 2 రోజుల ముందే తెలుస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది. డౌట్ రాగానే ఈ ట్యాబ్లెట్లు గిలోయి బట్టి ఇది వేసుకోండి. అసలు ఇక మీకు అసలు ఎక్కువ వ్యవహారం ముదరదు. ఆ 2 రోజుల్లోనే మీకు చేంజ్ కనపడుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాం. సో అట్లా ఎందుకు మారుతుంది అంటే ధాతు రోగాలు అంటారు వీటిని. ధాతు అంటే ఏంటి, మనం తీసుకున్న ఆహారము 7 రకాలుగా మారుతుంది, 7 కాంపోనెంట్స్గా మారిద్ది. రక్తము, మాంసము, మజ్జ, దాని లోపల మళ్ళీ ఎముక లోపల మజ్జ అంటారు. అది ఇట్లా ప్రతిదీ కణాలు అంటే ప్రతిదీ ఒక దాని ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ చివరికి అది ఎముక లోపల మజ్జ లోపల ఆడవాళ్ళకైతే అండాలు, మగవాళ్ళకైతే ప్రత్యుత్పత్తి దానికి ఉపయోగపడే స్పర్మ్స్ కింద 7వ ధాతువు అది వస్తుంది. సో 6, 7 అంతే అవి. సో ఈ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. ఏంటంటే ఇంకొక జీవిని పుట్టించే అంత శక్తి ఉంటుంది అదే భోజనంలో. ఫస్ట్ రక్తంగా ఉంటుంది కదా మొదటి కాంపోనెంట్, తర్వాత రక్తము అది కనుక కలిసే కొద్దిగా అది కణజాలం కింద మారి అవయవాల కింద మారుతాయి. ఆ కణాలు అమెరికన్ బట్టి, క్లాతులు ఎలా అయితే వీవింగ్ అని బట్టి దాని నెంబర్ మారుతూ ఉంటుంది. చేనేత వస్త్రాల్లో మీకు ఐడియా ఉంటుంది, 100 నెంబరు 80 నెంబరు అంటుంటారు. ఎలా వచ్చింది అది? ఆ నేతలో దాని క్వాలిటీ మారే కొద్దీ క్లాత్ యొక్క క్వాలిటీ కూడా మారిపోతూ ఉంటుంది. అట్లాగే మన శరీరంలో కూడా ఉంది. అవయవాలు అదే రక్తం ద్వారా రక్త కణాలన్నీ కలిసినప్పుడు ఒక టిష్యూస్ అంటే కణజాలం ఫామ్ అవుతుంది. కణజాలం నుంచి అవయవం తయారవుతుంది. ఇవన్నీ కూడా దాని క్వాలిటీ మనం తీసుకుంటే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఎట్లాంటి ఆహారం తింటున్నాం అనే దాన్ని బట్టి లాస్ట్ బై ప్రొడక్ట్ వచ్చి అండాలు, మగవాళ్ళకైతే శుక్రకణాల రూపంలో బయటకు వస్తుంది ఇది. సో అందుకని మనకి ఏంటంటే ధాతు రోగాలు అంటే ఈ 7 ఎక్కడో ఫాల్ట్ ఉండొచ్చు. ఆ 7 ఎక్కడో ఫాల్ట్ వల్ల మనకి ఇట్లా గైనిక్ రూపంలో మనకి ఇక్కడ బయటపడుతూ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా ఒక కారణం. ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి కారణం క్వాలిటీ ఆ ఫుడ్ ఎలా ఉందనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. సో మన సరైన క్వాలిటీ భోజనం తీసుకోలేదు, ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ అది క్వాలిటీ ఉండదు. తీసుకుంటాం క్వాంటిటీ, ఇంత ఐటమ్స్ భోజనంలో తీసుకుంటాం, కానీ దాంట్లో ఉండాల్సిన సారం ఉండదు. సారం లేకపోవడం వల్ల తీసుకున్నదంతా వేస్ట్గా శరీరానికి వంట పట్టదు. అంటే అవసరమైన పోషక విలువలు సారం అది వంట పట్టకపోవడం వల్ల ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎంత డేంజర్గా ఉంటుందంటే మన ఇమ్యూనిటీ మనకే రివర్స్లో ఎగనెస్ట్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఇంకో డేంజర్. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే కొంత మానసిక సమస్యలు కొంత ఉంటాయి, హెరిడిటరీ కొంత ఉంటుంది. మన లైఫ్ స్టైలు, మనం తీసుకుంటున్న ఆహారము, రెస్ట్ లేకుండా ఉండడం, మళ్ళీ ఊరికనే టెన్షన్ పడిపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా ఉండడం, ఈ 4 ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి. సో అందుకని గుర్తుపెట్టుకొని ఇలాంటివి చిన్నవి పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయుర్వేదంలో కొన్ని కామన్ మందులు ఉంటాయి.
ప్రతి ఇళ్లలో ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు అందరూ క్రోసిన్ టాబ్లెట్స్ తాగారు కదా. సో ప్రతి ఇంట్లో కూడా వీలైతే తిప్పతీగ పెంచుకోండి. అమృతవల్లి పేరే, అది అమృతము. అది ఎట్లా అంటే రివర్స్లో భూమిలోకి వెళ్తుంది, పైనుంచి కిందకి వెళ్తుంది. మనము ఇక్కడ భూమిలో పాతినా కూడా అది పైకి ఎగబాకిద్ది కదా, మళ్ళీ పైనుంచి కిందకు వచ్చి భూమిలోకి వెళ్తుంది. అది ఏ చెట్టు అయినా భూమిలోంచి పైకి వెళ్తుంది. ఇది మాత్రం మళ్ళీ దాని భూమిలోకి కూడా దానికి జీవం ఉంటుంది. తనంతటి తనే భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దారి తీసుకుంటుంది. అంత ఇదన్నమాట. దాని మొదలు కట్ చేసినా అది బతికిద్ది. అందుకే దాని పేరే అది అమృతవల్లి. ఎవరు నేను చూసుకోలేదు. ఓకే, సులోచన గారు. సో ఇది గిలోయి కంపల్సరీ ప్రతి ఇళ్లలో ఉండాలి. విష తిందు బట్టి ఇదేంటంటే మనకి తుమ్మినప్పుడు తగ్గినప్పుడు డ్రాప్స్ లాగా చుక్కలు పడడం, లేదంటే అర్జెంట్ అనిపించగానే ఇంకా ఆగదనమాట. భయం అంటే ఎక్కడో కొంచెం లీక్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్లన్నీ తగ్గడానికి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక ఆవిడ రామ్దేవ్ బాబాతో చెప్పింది, ఈ ట్యాబ్లెట్లు వాడాక నాకు డైఫర్లు వాడాల్సిన అవసరం తగ్గింది అని. ఆవిడ అంతకుముందు డైఫర్లు విపరీతంగా మార్చాల్సి వచ్చేదంట. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే భయం అంట, వెళ్తే కంపల్సరీగా ఎక్కడ తడుస్తుందో అని, లోపల క్లాత్ తడుస్తాయని భయం అంట. ఈ ట్యాబ్లెట్లు వాడే కంట్రోల్ వచ్చిందంట ఆవిడ. మళ్ళీ అది ఎంత బాగా చెప్పిందో అది నేను నోట్ చేసుకొని ఇది కూడా పెట్టుకొని ఉంటాను ఇంట్లో ఎప్పుడైనా. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం ఒక్కసారి బాగా వేడి చేసే గుణం ఉండొచ్చు. రెండేసి ఎప్పుడైనా ఒక పెద్ద వయసు వచ్చాక, అంటే ఒక అబౌవ్ 60 kgs ఉన్నాం కదా, మన కిలోలు అంటే మన బరువును బట్టి డోసు పెంచుకుంటాం. మ్యాక్సిమం పొద్దున పూట ఒక 2, సాయంకాలం 2, 4 ట్యాబ్లెట్ల వరకు సరిపోతుంది. ఎక్కువ అంటే చిన్నవాళ్ళు అనుకోండి, అంటే ఇప్పుడు బిలో 18 years 14 years పిల్లలు అనుకోండి, వాళ్ళకి 1 సరిపోతుంది. సివియారిటీని బట్టి కూడా చూసుకోవాలి. మనకి సివియర్గా లేదు కాకపోతే డౌట్గా ఉంది, లేడీస్ అందరికీ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే డెలివరీస్ అప్పుడు గర్భసంచి కొంచెం అది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది కదా, ఎంత కాదన్నా అది లూజ్ ఉంటుంది కొంచెం. కొంత సైకలాజికల్గా కూడా తెలియకుండా ఫీలింగ్ కొంత ఉంటుంది. ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో ఇది ఒకటి. తులసి కనబట్టి పేరు ఎంత తేలిక పెట్టారు చూడండి. తులసి మీకు తెలిసిందే. తులసి ఎందుకు ఈ మధ్య కూడా చెప్పాను. జలుబు వస్తే ఏం చేయమని చెప్పాను, పెరట్లో ఒక 10 తులసి ఆకులు తీసుకొని నవిలి మింగేసేయండి, అయిపోతుందండి. సో తులసి లేదు, అప్పుడు ఏం చేయాలి, ఆర్టిఫిషియల్గా ఇట్లాంటివే గిలోయిలాగా తులసి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. అవి కూడా పెట్టుకోండి, జలుబుకి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకొకటి ఇది ఆల్ ఇన్ వన్. ఇది జలుబు తిప్పతీగ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, అసలు జలుబు ఏంటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జ్, నొప్పులు, బ్యాక్ నుంచి నొప్పి ఉంటుంది కదా, వాటికి సయాటికా నొప్పి అని కూడా అనడానికి లేదు, అదొక రకమైన నొప్పి ఉంటుంది, షాక్ కొట్టినట్టు. ఇలాంటి వాటి అన్నిటికీ పనికొస్తుంది. భయపడకుండా ఇక ఏది ఉన్నా కూడా ఇది మింగొచ్చు. ఇవి అంతే 2-3 రోజులు వాడేటప్పటికి మీకు అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు. అంటే 2-3 రోజుల క్రితం మీరు దేనికోసం బాధపడ్డారో కూడా గుర్తుండదు, అంత నార్మల్ అయిపోతాం. అప్పుడు ఆపేసేయండి, ఇంకా అదే సిమ్టమ్. ఎప్పుడు మానేయాలి అంటే ఇంకా అంతే, మనకి తెలిసిపోతుంది. మనం చాలా రిలాక్స్గాను, చాలా అసలు మనకి మన ప్రాబ్లం ఉన్నట్టు మనకి అనిపించదు. అంటే ఒక్కసారి కూడా మీకు ఆలోచన రాదనమాట. కంటిన్యూగా ఎందుకు వేయకూడదు, అసలు నిజంగా మాట్లాడితే 2-3 నెలల పాటు కంటిన్యూగా ఆయుర్వేదం టాబ్లెట్ ఏవైనా వాడుకోవచ్చు, భయపడాల్సిన పనే లేదు. కాకపోతే మీకు అసలు అవసరం లేనప్పుడు వాడుకోవాల్సిన అవసరం ఎందుకు కదా. ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు 2 రోజులు వాడినా, 10 రోజులు వాడినా, నెల రోజులు వాడినా, 2 నెలలు వాడినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏం పడవు. అదే ఇంగ్లీష్ మందులు అయితే లివర్ మీద వెళ్ళి బ్యాడ్ ఎఫెక్ట్. సో అందువల్ల మీకు ఎన్నాళ్ళు అవసరమో అన్నాళ్ళు వాడుకోండి. ఒక 2 రోజుల్లో, 4 రోజుల్లో, లేకపోతే ఒక 10 రోజుల్లో ఎక్స్ట్రా వాడినా భయపడాల్సిన పని లేదు. ఆయుర్వేదం ఇది ఒకటనే చెప్పట్లేదు, ఏ ట్యాబ్లెట్స్ అయినా. మనకున్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మొక్కల నుంచి తీస్తారు ఇవన్నీ మందులు. సో అందువల్ల మూలికలు కదా, అవి ఏమవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్, శరీరంలో ఎక్కడ నిలబడదు, బై ప్రొడక్ట్ ఉండదు, కెమికల్ కాంపోజిషన్ ఏం లేదు వీటిల్లో, కెమికల్స్ కాదు ఇవి. సో అందువల్ల ఏమవుతుంది, డికంపోజ్ అయిపోతుంది. అది బాడీలో నుంచి వేస్ట్ మ్యాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే
అది అది నిలబడ్డం దాన్ని ఏమంటారు బై ప్రొడక్ట్గా అయితే ఏమీ ఆగిపోదు, అంటే అవశేషాలు ఏమి ఉండవు. సో అందువల్ల ధైర్యంగా వాడుకోవచ్చు. అలాగే తులసి గన్వటి, నీమ్ గన్వటి అని ఉంటుంది. నీమ్ నీమ్ అంటే వేప. ఇవన్నీ కూడా ఎప్పుడు వాడుకోవాలంటే మన దగ్గర మన చుట్టుపక్కల ఆ చెట్లు లేను, ఒకవేళ తెచ్చి పెట్టుకుంటే భయపడాల్సిన పని లేకుండా వాడేసుకోవచ్చు, ఇంకా ఆలోచన లేకుండా. వేప చెట్టు ఉంది కదా, ప్రతిరోజు ఒక వేప పుల్ల కొమ్మ ఇరుచుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఆ సన్న సన్న ఈనెలు ఉంటాయి కదా, ఆకులు తీసేసి ఆకులు దూసి ఆకులే ఎండబెట్టుకోండి. అదే వదిలేస్తే అవే ఎండిపోతాయిగా. బియ్యంలో పప్పుల్లో అన్నిట్లో వేసుకోండి. ఈ ఈనెలేమో పచ్చివి లేత ఉంటాయి కదా, అదొక 5-6 ఈనెలు తీసుకొని మడత పెట్టి అన్నం తినంగానే నమిలేసేయండి రాత్రిపూట. నమిలితే ఇక మీకు బ్రష్ చేసే పని ఉండదు, పళ్ళ ప్రాబ్లమ్స్ రావు. కడుపులో ఏదన్నా అరగక ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎందుకు అరగదు అంటే 100 రకాల కారణాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా మార్గం చూపిస్తుంది వేప. సో మీరు వేప పుల్ల రోజు నమిలా ఎంతో ఆరోగ్యం వస్తుంది, అరుగుదల చాలా బాగుంటుంది. సో ఇట్లా వేప పుల్ల నవ్వుకోవచ్చు. లేదు అంటే వేప ట్యాబ్లెట్స్, నీమ్ గన్వటి పేరు. ఘన అంటే సాలిడ్, వటి అంటే ట్యాబ్లెట్, నీమ్ అంటే నీమ్ వేప, తులసి గన్వటి, గిలోయి గన్వటి అనేది కామన్, అంటే అది చూర్ణం కాదు ట్యాబ్లెట్ అని ఒక ఐడెంటిఫికేషన్ లాగా పేరు. ఇలాంటివి పెట్టుకోండి, ప్రతి ఇళ్లలో ఉండాలి. ఇది వచ్చి యూటీఐకి చాలా బాగా పనిచేస్తుంది. దీని పేరు ఏంటంటే విషక్కు తిందువటి. నేను పేరు పెడతాలేండి తర్వాత. మీరైనా ఒకసారి ఫోటో తీయండి, లేకపోతే ఆంటీ దగ్గర. ఓకే, ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఈ రెండు ఒకసారి దగ్గరగా క్లోజప్లో ఫోటోలు తీయండి. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, నా దగ్గర లేవు, నేను కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టాలి. ఈ లోపల ఆల్రెడీ వాళ్ళు విన్నారు కాబట్టి ఫోటోలు ఉంచుకుంటే సేఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు షాప్లో చూపించారనుకోండి, వాళ్ళే ఇచ్చేస్తారు, మీకు పేర్లు పలకడం తెలియకపోయినా. ఇదిగోండి, 2 తీసు తనకి ఇచ్చేసి. సులోచన్ గారు, మీకు అర్థమైందా? అర్థమైందండి. అదే అడుగుతా కాలం మళ్ళీ కనుక్కొని అప్పుడు షాప్లో తీసుకుందాం అనుకుంటున్నా. ఫోటోలు గ్రూప్ లో పెడతాను. ఇంకొకటి, మీకు మోకాళ్ళ నొప్పులు కదా, మీకు మోకాళ్ళ నొప్పులకి మీరు ఏం చేయాలంటే జాలి నొప్పి అండి. మోకాళ్ళ నొప్పులు తగ్గినలే కానీ జాలి నొప్పి అదే తగ్గట్లా. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచో అండి, 2-3 నెలల నుంచి ఉంది. ఎక్కడ నొప్పి అంటే ఎక్కడ వస్తుంది ఎక్కువగా? అయితే ఇప్పుడు నేను చెప్పిన గిలోయి బట్టి ఉంది కదా, అదే తిప్పతి, అది బాగా పనిచేస్తుంది. అది వాడి చూడండి. తిప్పతీగ టాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. మోకాళ్ళ నొప్పులకైతే యోగరాజ్ గుగ్గులు అని ఉంటుంది, అది కూడా పేరు పెట్టేస్తాలే. ఒకసారి ఆయుర్వేదంకి వెళ్తే వాళ్ళైనా ఇస్తారు, మీరు ఇట్లా చెప్పారనుకోండి తక్కువగా వాళ్ళైనా ఇస్తారు టాబ్లెట్స్. ఇవి వాడుకుంటే బెటర్గా ఉంటుంది కొంచెం. మహానారాయణ తైలం అని చెప్పి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు బెనికినట్టు ఉండడం, జాయింట్ నొప్పులకి, వీటన్నిటికీ కూడా మహానారాయణ తైలం. ఓకే, నేను వాట్సాప్లో పెట్టేస్తాను. మహానారాయణ తైలం ఇది జాయింట్లు, సన్న జాయింట్ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులకి, వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. పీడాంతక తైలం అని ఉంటుంది, అది ఏంటంటే నార్మల్ నొప్పులకి, అంటే వాతం వల్ల వచ్చిన నొప్పులు కాకుండా మామూలు నొప్పులు ఉంటాయి కదా, నొప్పులు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. సో వాతం వల్ల వచ్చిన నొప్పికేమో మహానారాయణ తైలము బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, పవర్ఫుల్ అది. అదే నార్మల్ నొప్పి అనుకోండి, అంటే చిన్నది ఏదో బెనకడం వల్ల నొప్పి అలా వచ్చింది, అట్లాంటి వాటికేమో పీడాంతక తైలం అని ఉంటుంది. పీడ అంటే ఏంటి? ఒక పెయిన్, ఒక పీడ అంటే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది పీడాంతక అంటే నొప్పి నివారించేది, పీడాంతక తైలం.
అదేమో నార్మల్ ఉంటుంది, కొంచెం పవర్ తక్కువ నార్మల్ ఉంటుంది. రెండు ఆయుర్వేదంవి, భయపడాల్సిన పని లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. మీకు ఏది కావాలనేది మీరు ప్రిఫర్ చేసుకోండి. కొరటిపాడు సెంటర్లో గాంధీ అదేదో బొమ్మ ఉంది కదా, రాజశేఖర్ రెడ్డి ఉంటుంది, అటు ఎదురుగా అన్నమాట. ఫస్ట్ రెండోదే, అక్కడ బ్యానర్ కూడా ఉంటుంది, పతంజలి రామ్దేవ్ బాబా బొమ్మ కూడా ఉంటుంది. నార్నే టవర్స్ అంటారు, ఐడియా ఉందా? ఆ కాంప్లెక్స్లోనే ఉందిగా, మెయిన్ రోడ్డుకి ఉండదు. ఆ సందులో రెండో షాప్. సో అక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి, ఆయనైనా ఇస్తారు, అడిగితే ఇస్తారు. చెప్పండి ఇట్లా మాకు పతంజలివి ప్రొడక్ట్స్ పేర్లు అది తెలియట్లేదు, మాకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఇంకేమైనా ఉన్నాయా. ఇవి అయితే చాలా తక్కువ, అంటే కొంచెం రీజనబుల్గా ఉంటాయి, ఎఫెక్టివ్ పనిచేస్తాయి. బాగా ప్రీమియం కాస్ట్లీగా కూడా కొన్ని ట్యాబ్లెట్లు ఈ మధ్య వదిలేరు మార్కెట్లోకి. నాకు ఈ మధ్య కొంచెం ఇది ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అనిపించి ఇయర్ గోల్డ్ అని చెప్పి ఒక ట్యాబ్లెట్ తెప్పించుకుంటాం. అయితే 20 ట్యాబ్లెట్లు 450 రూపాయలు. అంత అవసరం లేదు, మీరు ఇలాంటి డబ్బాలు ఇలాంటివి తీసుకోండి సరిపోతుంది. ఒకవేళ వాళ్ళకి ఏంటంటే మనీ ఎక్కువ అమౌంట్ కనపడుతుంది కదా సేల్స్ కోసం, అవి ఏమన్నా అంటగడతారేమో చెప్తున్నాను. అంత అవసరం లేదు, చక్కగా జనరల్గా ఇట్లాంటి ట్యాబ్లెట్లు ఇంతవరకు తెచ్చుకోండి సరిపోతుంది. అది కాస్ట్లీ వాటిల్లోకి అంత వెళ్ళొద్దు, అంత అక్కర్లేదు అసలు, మనకి ఇవి సరిపోతాయి. ఆర్థరైటిస్ వాళ్ళకి ఆర్థోగ్రిట్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాడీకి సంబంధించినవి, నరాల బలహీనత, వాళ్ళకి న్యూరోగ్రిట్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బాగా కాస్ట్లీ, ఒక్కొక్క ట్యాబ్లెట్ 20 రూపాయలు ఉంటుంది. సో అది మీరు నిర్ణయం తీసుకొని కొనుక్కోండి, మీకు నిజంగా కావాలి అనుకుంటే. పర్వాలేదు, మాకు డబ్బులతో ఏం ప్రాబ్లం లేదు, మాకు ఇమ్మీడియట్గా తగ్గాలి అంటే, నర్వస్ వీక్నెస్ ఉంది, సో న్యూరోగ్రిట్ అని ఉంటుంది, 20 ట్యాబ్లెట్లది. ఒక ప్యాకెట్ తెచ్చి వాడేటప్పటికే చేంజ్ కనపడింది అనుకోండి, ఇంకోటి తెచ్చి వాడేసుకోవచ్చు కదా. కానీ నేను చెప్పేది అయితే ఇది నార్మల్ లేడీస్ ప్రాబ్లమ్స్కి జనరల్గా ఎవరైనా వాడుకోవచ్చు, భయపడే పని లేదు. వాటికైనా భయపడాల్సిన పని లేదు. అది కాస్ట్లీ వాటికి కూడా డాక్టర్ సలహా ఏం అవసరం లేదు, నార్మల్గా వాడుకోవచ్చు. అవి రీసెర్చ్లో ల్యాబొరేటరీ టెస్ట్లు అయ్యి బయటకు వచ్చినవి, ఎఫెక్టివ్గా పనిచేసేవి ప్రతిదీ. ఎంతగా వచ్చినాయి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రినోగ్రిట్ అని అట్లా అనమాట, ప్రతి వాళ్ళకి చక్కగా ట్యాబ్లెట్స్ ఉన్నాయి పతంజలిలో. పతంజలి వాళ్ళే 450 రూపాయలు పెట్టారంటే స్ట్రిప్పు, 20 ట్యాబ్లెట్ల స్ట్రిప్పు. అసలు బయట కంపెనీ వాళ్ళు ఎంత పెడతారో ఊహించుకోండి. మామూలుగా ఉన్న వాళ్ళల్లో ఆయుర్వేదం కంపెనీస్లో పతంజలినే అందరిలో కల్లా చాలా రీజనబుల్ రేట్ తీసుకుంటుంది. అలాంటిది వీళ్ళే ఇంత రేట్ పెట్టారా అనిపించింది నాకు. అంటే దానిలో పవర్ లేకపోతే, ఏదో దానిలో విషయం లేకపోతే పెట్టరు కదా రేట్లు. బయట కంపెనీ ఇంకా చాలా ఓవర్ రేట్లు పెడతారు, మనం ఊహకు కూడా వెళ్ళదు అనమాట, 1000 రూపాయలు పెడతారు. వీళ్ళు ఎప్పుడైనా కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి. అందువల్ల మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత అవసరం అనేది చూసుకొని, అవసరం రెండు చూసుకొని కొనుక్కోండి. అంతేగాని వెళ్ళిపోయి ఇచ్చేసారు కదా అని మొహమాటం కొద్దీ 1000 రూపాయలు 2000 పెట్టి ట్యాబ్లెట్లు కొనుక్కుంటూ, ఇవైతే 100 రూపాయలే. ఇప్పుడు అది ఉంది ఆ డబ్బా, ఎంత తక్కువ రేట్ అని, 100 ట్యాబ్లెట్, 100 ఎన్నుంటాయో తెలియదు నాకు, నెంబర్ కూడా నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. 100 ట్యాబ్లెట్లు ఒకటి, అది ఎంత ఉందో తెలియదు. ఇంకోటి చాలా రోజులు వస్తాయి మనకి, ఒక 4-5 సార్లకి అవసరాలు అప్పటికి పనికొచ్చే అంత ఒక డబ్బా వస్తుంది మనకి, చాలు. అంతకంటే ఏం కావాలి, 25 రూపాయలు పడింది యావరేజ్గా, అంతే కదా, ప్రతిసారి అవసరానికి ఉపయోగపడతాయి కదా. సో అట్లా ఉంచుకోండి, నష్టమేమి లేదు. ఓకే, క్లాస్ ధ్యాన ముద్రలో కూర్చోండి. ఎన్ని ఉన్నాయో అసలు మీకు ఆ ట్యాబ్లెట్ల గురించి అసలు ఒక రోజే చెప్పాలి.